వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతి ప్రస్తుతం దీని చుట్టూనే రాష్ట్ర రాజకీయం మాత్రమే కాదు, అన్ని రకాలుగా వార్తలు కావచ్చు, విశ్లేషణలు కావచ్చు, ప్రపంచం కూడా తిరుగుతుందన్నలో ఏమాత్రం అతిశక్తి లేదు. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక ప్రత్యేక కథనాన్ని అమరావతి రాజధాని దాని విలువ ఏంటి అనే దాని మీద చాలా ప్రత్యేకంగా ఒక కథనాన్ని ఇచ్చారు. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా గర్వకారణంగా షేర్ చేసుకున్నారు. అలాగే మొన్న మధ్యనే హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్కి బహుళ ప్రజా ప్రయోజనాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇక్కడ తగ్గాల్సినటువంటి అవసరం లేదు, ఇమీడియట్గా ఎక్వైర్ చేసుకోవచ్చు ల్యాండ్ అని. 65 సెంట్లు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా సీడ్ యాక్సెస్ రోడ్ ఆగడానికి చాలా కీలకమైనటువంటి పాయింట్లో ఉన్న ఆ 65 సెంట్ల స్థలం ఏదైతే ఉందో ఒక మహిళ చాలా ఇబ్బంది పెట్టారు దానికి సంబంధించి. అఫ్కోర్స్ వెనకాల ఉన్నటువంటిది ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటిదే. అది ఒకటైతే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు చేతిలో కూడా చావు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిగా కరకట్ట కమల్ హాసన్ గారు, ఎలియాస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంగళగిరి ఎమ్మెల్యే వర్యులు మిగిలిపోతారన్నలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బికాస్ అమరావతిలో అసైన్డ్ భూముల కేసు, అసైన్డ్ భూములు ప్రభుత్వం లాక్కుంది అని, బాధితులు ఉన్నారు అని, బెదిరింపులకు గురి చేశారని, ఇలా మభ్యపెట్టి చేశారు అని ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో ఆరోపణలు పెట్టి గతంలో ల్యాండ్ పూలింగ్లో అక్రమాలు జరిగిపోయాయని చెప్పి సిఐడి ద్వారా బనాయించినటువంటి కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు దాన్ని శాశ్వతంగా క్లోజ్ చేసేసింది. శాశ్వతంగా అమరావతి మీద ఇక కేసుల మచ్చలు అనేవి ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక సంకల్పం అనుకోవచ్చు దీన్ని. డెఫినెట్గా అంటే కాలం కలిసి వస్తే అన్నీ అలా కలిసి వస్తాయని చెప్పి అనుకోవడంలో తప్ప ఏమీ లేదు అసలు. అండ్ సుప్రీంకోర్టులో అప్పుడున్నటువంటి ఫిర్యాదుదారు అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెద్ద షాకే ఇచ్చింది. ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేస్తే లేదు మేము సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా మీరు పక్కకి వెళ్ళండి, ఈ కేసుతో సంబంధం లేదని చెప్పి పూర్తిగా క్లోజ్ చేసి పడేసింది. ఇందులో ఇంకేం చెప్పింది, వైఎస్ఆర్సీపీ కక్ష సాధింపు రాజకీయాలు డైరెక్ట్గా దీంట్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎండగట్టడం జరిగింది. ఏమన్నారు అంటే ఇక్కడ ఈ రాజకీయ యుద్ధాలని, ప్రత్యర్థులపై వైషమ్యాలని కోర్టుల వేదికగా పోరాడడానికి వీలు లేదు అంటూ చాలా తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయలేదు. కేవలం ఎమ్మెల్యే అనేటువంటి పదవిని అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తే కేవలం రాజకీయ ప్రయోజనాలకే మాత్రమే ఉపయోగపడేటువంటి విధంగా ఈ కేసుని ఇందులో వేయడం జరిగింది అనేది అక్కడ ఫైండింగ్ చేసి, రాజకీయ నేత పెట్టినటువంటి ఫిర్యాదుతో కేసుల్ని నడిపించడాన్ని కోర్టులు ఎంటర్టైన్ చేయడానికి వీలు లేదు అని చెప్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు స్పష్టం చేశారు ఈ సందర్భంలో. అదేం సింగిల్ బెంచ్ లేదంటే ద్విసభ్య ధర్మాసనం కూడా కాదు, డైరెక్ట్గా సీజేఐ దగ్గరే, ఆయన దగ్గరే ఈ పళ్ళురాలు కొట్టించుకునేటువంటి కార్యక్రమం చేసి పెట్టుకున్నారు. సో ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. అప్పుడు అసైన్డ్ భూములు ఎవరికి ఇస్తారు? ఎస్సీ ఎస్టీ దళితులకి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి సామాజిక పరంగా వాళ్ళకి గుర్తింపు అనేది ఉండాలి, అలాగే వాళ్ళకు స్వావలంబన ఉండాలి. వాళ్ళకి ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకొని అందులో పొలం పండించుకొని ఏదో చేసుకుంటారు. వాళ్ళకు ఉపాధి కోసం ఇచ్చేటువంటివి అసైన్డ్ ల్యాండ్స్ అంటాం, రైట్? అలాంటి అసైన్డ్ భూములకు కూడా అమరావతిలో రెగ్యులర్ రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే పట్టాదారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పట్టాకి ఇప్పుడు సపోజ్ ఒక ఎకరం ₹1 కోటి పలుకుతుందని అనుకుందాం. బట్ ఇక్కడ అసైన్డ్ ల్యాండ్ దగ్గరకు వచ్చేసరికి వాల్యూ అంత ఉండదు. ఎందుకంటే అది ఒక ప్రజా ప్రయోజనానికి సంబంధించి, ముఖ్యంగా షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఉపాధి కోసం ఇచ్చినటువంటివి కాబట్టి రేపు పొద్దున వాటిని అమ్మాలన్నా కొనాలన్నా లిటిగేషన్స్ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో అవి పక్కన పెట్టడం జరుగుతుంది. ఇన్ జనరల్గా ఎవరు పట్టించుకోరు వాటిని. కానీ ల్యాండ్ పూలింగ్లో ఆ భూములు కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రైతుకి, పట్టా రైతుకేమో ₹1 కోటి పర్ ఎకరా వస్తుంది, వీళ్ళకి మాత్రం అక్కడికి వచ్చేసరికి దీనికి ఎంత వస్తుంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి విత్ లిటిగేషన్స్. అందువల్ల ఈ డిస్క్రిమినేషన్ అనేది ఇందులో ఉండకూడదు. వాళ్ళని కూడా పట్టాదారు రైతులు ఎలా అయితే ఉన్నారో అదే విధంగా వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి అని చెప్పి ఆనాడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది 2014-19 మధ్యకాలంలో. దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఏదో అసైన్ ల్యాండ్స్ అన్నిటికీ ఒక జీవో కూడా అప్పుడు ఇచ్చారు. ఐఎమ్ రియలీ సారీ, నాకు అది కరెక్ట్గా గుర్తులేదండి. అండ్ అసైన్ ల్యాండ్స్ని కబ్జాలు చేసేసారు, లేదంటే వాళ్ళని మభ్యపెట్టేసి ఇగో రేపు పొద్దున్న గవర్నమెంట్ ఎలాగో తీసేసుకుంటుంది, మీకు తక్కువగా వస్తాయి, మీకు అసలు ఏమీ రావు దీంట్లోనూ, ఎందుకంటే ప్రభుత్వ భూములు మీకు ఉపాధి కోసం ఇచ్చింది కాబట్టి రేపన్న రోజు మీకు ఇందులో రిటర్నబుల్ ఫ్లాట్లు కానీ ఇంకోటి కానీ ఏది ఉండదు, డెవలప్ చేసింది మీకు ఏమి ఇవ్వరు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు వీటిని కొనేశారు అని చెప్పి ఒక తప్పుడు ఎలిగేషన్ని తీసుకొచ్చి వెళ్ళిపోయారు. పోనీ నిజంగానే అందులో ఎవరైనా అసైన్డ్ రైతులు ఎవరన్నా వచ్చి రామకృష్ణారెడ్డి గారు దయచేసి మా తరఫున పోరాడండి, మీరు
ఇంత ల్యాండ్ ఉందంటే అసైన్ ల్యాండ్, ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేసుకుంటున్నారు, ఇచ్చేస్తున్నారు, మాకు అన్యాయం జరిగిపోతుందని ఒక్కళ్ళైనా ముందుకు వచ్చారంటే ఈ క్షణం దాకా, ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఒక్క అసైన్ రైతు కూడా బయటికి రాలేదు. పైపెచ్చి ఇంకా మాట్లాడితే చాలామంది అప్పట్లోనే మొహమ్మద్ చెప్పారు, ఎందుకు వస్తారండి మీరు మా పొట్టగొట్టడానికి, కాకపోతే ప్రభుత్వం మా గురించి మంచి చేద్దాం అనేది అనుకుంటే దాన్ని కూడా తగలబెట్టేలాగా కోర్టులకు వెళ్ళి కేసేస్తున్నారు అన్నటువంటి టెస్టిమోనీస్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా రైతు రాలేదు, ఒక్క సాక్ష్యాధారం లేదు, ప్రభుత్వం అక్రమంగా అక్కడ చేసింది అనడానికి ఆధారం కూడా లేదు. ఆధారాలు లేకుండా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి రాజకీయ కక్ష సాధింపు దాంట్లో భాగంగా ఈ కేసులన్నీ అక్కడ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, అంతిమంగా ధర్మమే గెలుస్తుంది, అమరావతి రైతుల త్యాగమే గెలుస్తుంది. ఎస్, నిజంగా వాళ్ళు త్యాగం చేశారనే చెప్పాలి. కానీ చాలామంది అంటారు, వాళ్ళు ఏం త్యాగం చేశారు, వాళ్ళకి రేపు పొద్దున డెవలప్డ్ చేసినటువంటి ప్లాట్లను ఇస్తారు ఇళ్ల స్థలాలు, వాళ్ళు త్యాగం చేసింది ఏముందంటే ఇచ్చినటువంటిది 1 ఎకరమైనా 5 ఎకరాలైనా 25 ఎకరాలైనా ఆలోచించకుండా ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎప్పుడో ఇస్తుంది. వాళ్ళు పంటలు పండించుకుని, లేదంటే రేపు పొద్దున్న ఎవరో ఒక రియాల్టర్కి, బాబు మేము గవర్నమెంట్కి మేము వీళ్ళకి అమ్ముకుంటామని చెప్పి అమ్ముకుంటే వాళ్ళకు వచ్చే లాభాలతోటి గవర్నమెంట్ ఇచ్చేది ఏ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే నథింగ్. అందువల్ల వాళ్ళు త్యాగమే చేశారు, ఉన్న పళంగా ఇచ్చేశారు. చూసారా, నిజంగా వాళ్ళు త్యాగమే చేశారు. ఆ త్యాగానికి ఫలితం అనేది కనిపిస్తూనే ఉంది. ఖచ్చితంగా ఇది అమరావతి రైతుల విజయం, ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ఆ ప్రజల్లో ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగో ఉండరు అనేది మాత్రం అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా అమరావతికి సంబంధించి. ఎందుకంటే డెవలప్మెంట్ అవసరం లేదు, రాజధాని అవసరం లేదు అనేటువంటి ఒక పంథాతోటే ముందుకు వెళ్తున్నారు తప్ప ఒక ప్రొయాక్టివ్గా ప్రభుత్వంతో కలిసి ఇగో ఇక్కడ పొరపాటు జరుగుతోంది, దీన్ని ఇలా చేయాలి అది చెప్పట్లేదు. సార్ అమరావతి అన్నారు, ఓకే అమరావతిలో ఏం చేద్దాం అనుకుంటున్నాం, దీనికి ఇలా చేయొచ్చు కదా, ఇది ఇలా కదా, లేదు మాకు అవసరం లేదు, మాకు మాత్రం ఎంత పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నా మా ఇష్టం, అది వ్యక్తిగతం, రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం అలాంటిది ఏమీ అవసరం లేదు అనేటువంటి ఒక తత్వం. అందుకే సుప్రీంకోర్టు ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి, తెలుగుదేశం పార్టీ మీద, అమరావతి మద్దతుదారుల మీద బురద జల్లడానికి, ఇందులో కక్ష సాధింపు తప్ప వేరే ఉద్దేశం ఏ కోశాన కనబడడం లేదు. ఇలాంటి వాటిని కోర్టు ఎప్పుడూ ఎంటర్టైన్ చేయడానికి వీలు లేదు అనేటువంటి ఘాటు వ్యాఖ్యలు వైసీపీ నోళ్లు మూయించింది ఈరోజు చాలా ఖచ్చితంగా. ఇంకొకసారి ఇలాంటి పనులు ఎవరన్నా చెయ్యాలి అంటే, వాస్తవాల మీద అబద్ధ ప్రచారాలు చేయాలి, అబద్ధపు కేసులు ఇలా పెట్టాలి అంటే చెప్పు తెప్పే వదిలేండి, ఎందుకు ఆ మాట, కానీ చెంపపెట్టులాగా అనేద్దాం, చెంపపెట్టులాగా ఈ తీర్పు అనేది మనం చెప్పొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు. రిట్ ఆఫ్ మ్యాండమస్ హైకోర్టు ఎలా ఇచ్చిందో అమరావతికి మద్దతుగా, అలాగే ఇప్పుడు అసైన్డ్ భూముల కేసులో కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం అనేది నిజంగా ఆహ్వానించదగింది, చారిత్రాత్మకమైందని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రజలు కళ్ళు తెరవండి, అట్లీస్ట్ ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని చూడండి. మనం ఏదో ఒక రిజల్ట్ ఇచ్చేసాం కాబట్టి అని కాదు, బట్ ఇంకా ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, 11కు పరిమితం చేసిన వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది రాష్ట్ర పట్ల, ఆ రాష్ట్ర రాజధాని పట్ల అనేది దయచేసి ఆలోచించండి అని చాలామంది చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.